రాజు, కవి వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న కలిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా మన 3వ తరగతి తెలుగు తోట పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన రాజు, కవి అనే పద్య కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను నవయుగ చక్రవర్తి, కళా ప్రపూర్ణ అను బిరుదులు కలిగిన శ్రీ గుర్రం జాషువా గారు రచించారు. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. ప్రబలిరందు నిందు రాజయ్యెనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. ప్రబలిరందు నిందు రాజయ్యెనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకుని కవి అయ్యాడు. అతని రాజదండమధికార ధనమయంబు, ఇతని కలము కావ్య శతతమమ్ము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయంబు, ఇతని ఇల్లు గండ వితతిమయము. అతని రాజదండమధికార ధనమయంబు, ఇతని కలము కావ్య శతతమమ్ము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయంబు, ఇతని ఇల్లు గండ వితతిమయము. రాజుగారు అధికారం చెలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. కవి నెరుగు రాజు, రాజును కవి ఎరుగును. కవిని రాజు గనియింపండా, కవిరాజు గణన సేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. కవి నెరుగు రాజు, రాజును కవి ఎరుగును. కవిని రాజు గనియింపండా, కవిరాజు గణన సేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. కవిగారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. కానీ ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారే, ఒకరినొకరు లెక్క చేయరు. భయముతోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని భ్రస్తుతింత్రు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమేక సుకవి సేవలందు. భయముతోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని భ్రస్తుతింత్రు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమేక సుకవి సేవలందు. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగకముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు,
నీతడేలగలుగు నిహము పరము. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో, చుక్క రాలింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మరిచిపోలేదు. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు.